జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ మరి కాసేపట్లో ముగియనుంది. సాయంత్రం 5 గంటల వరకు 47.16% పోలింగ్ శాతం నమోదు కాగా 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వాళ్లకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ మరి కాసేపట్లో ముగియనుంది. సాయంత్రం 5 గంటల వరకు 47.16% పోలింగ్ శాతం నమోదు కాగా 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వాళ్లకు ఓటు వేసేందుకు అవకాశాలు కల్పించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఆర్కే సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, గీతిక ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ శాతం చూసుకుంటే ఉదయం నుంచి కాస్త మందకొడిగానే కొనసాగుతుందని చెప్పవచ్చు. మధ్యాహ్నం 12 గంటల వరకు శాతం పెరిగిన ఓటు, ఆ తర్వాత సాయంత్రం మనకు చూసినట్లయితే పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఉదయం చాలా మందకొడిగా ఎందుకు శాతం పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఉదయం చూసినట్లయితే చలి తీవ్రత ఎక్కువగా ఉండడం ఒక కారణం అయితే, మరొకటి అంటే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులు ఓటింగ్ వేయడానికి కోసం అది ఉదయం వచ్చి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం తర్వాత ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇప్పటికి దాదాపుగా చూసుకున్నట్లయితే 47% పైగా ఓటింగ్ శాతం నమోదైంది 5 గంటల వరకు. గత ఏడాది చూసుకున్నట్లయితే 48.82% ఓటింగ్ శాతం నమోదైంది. ఈసారి కూడా 47% పైగా ఓటింగ్ శాతం అయింది. కాబట్టి మరి ఇంకా 1 గంట సమయం 6 గంటల తర్వాత ఉంటుంది కదా, 6 గంటల వరకు ఎవరైతే లైన్లో ఉంటారో వాళ్ళందరికీ ఓటింగ్ ఇస్తారు. కాబట్టి ఈ ఓటింగ్ ఏదైతే ఇస్తున్నారో దానికి సంబంధించి మిగతా ఏదైతే అనుకున్నారో అధికారులు ఈసారి గతంలో కంటే ఓటింగ్ శాతం పెంచాలి, ఓటర్లను చైతన్యవంతం చేయాలని గత నెల రోజుల నుంచి అధికారులు ఇటు ఎన్నికల అధికారులు కృషి చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఈసారి దాదాపుగా గతంలో కంటే ఎప్పుడు లేని విధంగా జూబ్లీహిల్స్లో 60% ఓటింగ్ శాతం పెంచాలని లక్ష్యంగా పెట్టుకొని పనిచేశారు. కాబట్టి ఆ శాతాన్ని చేరుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నామని కొందరు అధికారులు చెప్తున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 47% పైగా నమోదైంది. ఇంకా తర్వాత దాదాపుగా 45-46 పెరిగిపోయి 55 నుంచి 56% వరకు కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి 60% పెరుగుతుందా లేదా అనేది చూడాలి. అదేవిధంగా ఎందుకంటే ఈసారి కూడా పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. గతంలో కంటే ఈసారి దాదాపుగా 20 పైగా వేల ఓటర్లు ఈసారి నమోదు చేసుకున్నారు. ఓటర్లు పెరిగారు, ఓటర్ల సంఖ్య పెరిగింది. కాబట్టి దాదాపుగా 4 లక్షల పైగా ఓటర్లు ఉన్నారు. గతంలో కంటే ఈసారి ఓటర్లు పెరిగిన నేపథ్యంలో ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా యూత్ ఎవరైతే ఉన్నారో, ఓటర్లు కొత్తగా ఎవరైతే ఓటు నమోదు చేసుకున్నారో వారిలో ఉత్సాహం ఉంటుంది. కాబట్టి ఓటు కంపల్సరీ వేయాలి. మొదటిసారిగా నాకు ఓటు వచ్చింది కాబట్టి ఓటు హక్కు వినియోగించుకోవాలని కూడా వాళ్ళు కూడా ఉత్సాహం ఉంటుంది. అదేవిధంగా ఓటింగ్ ఎట్లా జరుగుతుంది, లోపల ఏ విధంగా అనే విషయాలు తెలుసుకునేందుకు కూడా వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు. కాబట్టి యువతనే తొలిసారిగా ఓటు నమోదు చేసుకునే నేపథ్యంలో వారికి ఎక్కువగా ఓటింగ్ వేయాలనే కోరికతో కూడా. అదేవిధంగా ఏదైతే దాదాపుగా ఇక్కడ చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్లో దాదాపుగా 8,000 మంది యువత ఎక్కువగా ఉన్నారు. కాబట్టి వారు కూడా ఓటింగ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది. ఉదయం చూసుకున్నట్లయితే ఉదయం దాదాపుగా వృద్ధులు పెద్దవాళ్ళు ఎక్కువగా ఓటింగ్ వచ్చారు. మధ్యాహ్నం కొంచెం వేరే మధ్యతరగతి వాళ్ళు వచ్చారు. ఈవినింగ్ చూసుకున్నట్లయితే మరింతగా ఎంప్లాయీస్ ఎవరైతే డ్యూటీలు ముగించుకొని వస్తున్నారో వారు కూడా ఉదయం అరవరిగా ఏదైతే డ్యూటీలకు వెళ్ళి ఉంటారో వారు ఓటింగ్ మిస్ అయింటారు. కాబట్టి ఇప్పుడు దాదాపుగా గతంలో చూసుకున్నట్లయితే దాదాపు ఎప్పటికైనా ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ 5 గంటల వరకు మాత్రం కొనసాగింది. ఈసారి ఓటింగ్ శాతం మరింత పెంచాలనే ఉద్దేశంతో ఎన్నికల అధికారులు 1 గంట పొడిగించారు. కాబట్టి 5 గంటల నుంచి 6 గంటలు, ఈ 6 గంటల్లో ఎవరైతే పోలింగ్ ఓటు వేయడానికి లైన్లో ఉంటారో వారందరికీ స్లిప్లు ఇస్తారు. కాబట్టి వారి ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది. ఎవరైతే ఇప్పుడు అందరూ లైన్లో ఉన్న వాళ్ళందరికీ స్లిప్లు ఇస్తారు. కాబట్టి దాదాపుగా రాత్రి 8-9 వరకు కూడా ఓటింగ్ వేసే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా మెరుగైతే అవకాశాలు ఓటింగ్ శాతం పెరుగుతుంది. దాదాపుగా 55 నుంచి 56% పెరిగే అవకాశం ఉందంటే అధికారులు చెప్తున్నారు. గీతిక రైట్ ఆర్కే, చెప్పండి తెలంగాణతో కలిపి. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.